హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్చర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్ కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా మూవీ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు మూవీ రివ్యూ వచ్చేసి నెట్ఫ్లిక్స్ లో తెలుగులో రిలీజ్ అయిన టెస్ట్. ఈ మూవీలో చాలా మంది లీడ్ యాక్టర్స్ అయితే ఉన్నారు, లైక్ సిద్ధార్థ, నయనతార, మాధవన్ అండ్ మీరా జాస్మిన్. మూవీ చూశాక నా ఒపీనియన్ వచ్చేసి జస్ట్ వన్ టైం వాచబుల్, అది కూడా ఓన్లీ ఫర్ మాధవన్ గారి పర్ఫార్మెన్స్ కోసం అండ్ సమ్ ఎథిక్స్ గురించి కూడా అనుకోండి అంతే. ఆర్ఎల్స్ టెస్ట్ హ్యాస్ నథింగ్ టు ఆఫర్ గ్రేట్ ఫర్ ద ఆడియన్సెస్. ఫస్ట్ హాఫ్ అంతా పర్లేదు, ఏదో వెళ్తుంది అనుకుంటే ఇంకా సెకండ్ హాఫ్ అంతా కూడా గ్రే షేడ్స్ చూపిస్తాడు, అది కూడా మాధవన్ గారి క్యారెక్టర్ ఎస్పెషల్లీ. సో చూడడానికి ఇబ్బందిగా ఉన్నా అసలు కనెక్ట్ అవ్వలేం. బేసిక్ గా మూవీని ఎంత డ్రాగ్ చేసినా గానీ ఎథిక్స్ పరంగా చాలా బాగా చూపించాడు, అందులో మెచ్చుకోవాలి డైరెక్టర్ ని. సో స్టోరీ అంతా కూడా క్రికెటర్ అయిన అర్జున్ అలియా సిద్ధార్థ హూ ఇస్ ఇన్ సెర్చ్ ఆఫ్ హిస్ లాస్ట్ ఫామ్, అది కూడా తన లాస్ట్ టెస్ట్ మ్యాచ్ ని చపక్ లో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మీద ఆడాలని అనుకుంటాడు. అలానే ఇంకో క్యారెక్టర్ అయిన సైంటిస్ట్ సహారా అలియాస్ మాధవన్ గారు తను చేసిన ఓన్ ప్రాజెక్ట్ ని ఎలాగైనా సరే బయట ప్రపంచానికి చూపిద్దాం అనుకుంటాడు, కానీ వీళ్ళిద్దరికి ఏదో ఒకటి అడ్డు వస్తూనే ఉంటాయి. ఆల్సో వాళ్ళ వైఫ్ రోల్స్ లో చేసిన జాస్మిన్ అండ్ నయనతార వాళ్ళ హస్బెండ్స్ ని హ్యాండిల్ చేయలేకపోవడం. సో వీళ్ళ క్యారెక్టరైజేషన్ అంతా కూడా ఇలానే ఉంటది. సో ఈ ఇద్దరి కపుల్స్ కి బ్రిడ్జ్ ఏంటంటే అర్జున్ అలియాస్ సిద్ధార్థ అండ్ కముద అలియాస్ నయనతార మధ్య ఉండే పాస్ట్ అనమాట. సో ఈ రెండు క్యారెక్టర్స్ వాళ్ళు అనుకున్నది లాస్ట్ కి జరుగుతుందా, అసలు వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ ఏంటి అండ్ లాస్ట్ కి ఏమైందని తెలియదంటే ఈ మూవీ చూడాల్సిందే. సో ఓవరాల్ రీ ఆఫ్ ద మూవీ వచ్చేసి జస్ట్ వన్ టైం వాచబుల్, అది కూడా నేను ముందుగా చెప్పినట్టు కేవలం మాధవన్ గారి పర్ఫార్మెన్స్ వరకే. సో మీరు కూడా మూవీ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.